హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఈ వివేకం. ఈరోజు వీడియోలో మనం ప్రిలిమ్స్ పేపర్ ప్యాటర్న్స్ని అనలైజ్ చేద్దాం. ఇలా అనలైజ్ చేయడం వల్ల మనకి 2025 ప్రిలిమ్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఒక ఐడియా వస్తుంది. అలానే ప్యాటర్న్స్ బేస్ చేసుకుని ఈ వివేకం మీకోసం ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ని డిజైన్ చేసింది. దాని గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. గత 5 సంవత్సరాలు యూపీఎస్సీ సిఎస్సి ప్రిలిమ్స్ని విశ్లేషణ చేస్తే కొన్ని ప్యాటర్న్స్ని గమనించవచ్చు. అదేంటి అంటే 2020లో యూపీఎస్సీ స్టాటిక్ కాన్సెప్ట్స్ అండ్ ఫ్యాక్చువల్ నాలెడ్జ్ మీద దృష్టి సాధించింది. అలానే 2021లో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ మీద దృష్టి సాధించింది. అలానే 2022లో చూస్తే సేమ్ 2020 లానే స్టాటిక్ మీద ఫోకస్ చేసింది. అలానే 2023లో సేమ్ 2021 లానే కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేసింది. 2024లో సేమ్ 2022 లానే స్టాటిక్ మీద దృష్టి సాధించింది. ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటి అంటే 2025 ప్రిలిమ్స్కి మనం దేని మీద ఫోకస్ చేయాలి అనేది. దానికి మనం డ్యూయల్ అప్రోచ్ని ఫాలో అవ్వాలి. అంటే కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తూనే స్టాటిక్ పార్ట్ని కవర్ చేయాలి. కరెంట్ అఫైర్స్ అనగానే చాలామంది ఆస్పిరెంట్స్ భయపడుతుంటారు. మంత్లీ మ్యాగజైన్ చదవాలా, లేక డైలీ న్యూస్ పేపర్ చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా, లేక కరెంట్ అఫైర్స్ మ్యారథాన్ వీడియో చూడాలా అని అలా ఒక ఫోమోలో పడిపోతారు. అసలు వీటన్నిటికంటే ముందు కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ ఎలా వస్తున్నాయి అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఈ 5 years పేపర్స్ని డీప్గా అనలైజ్ చేస్తే మనకి కొన్ని రిపిటేటివ్ థీమ్స్ కనిపిస్తాయి. ఉదాహరణకి ఆర్బీఐ ఇనిషియేటివ్స్, మోనిటరీ పాలసీ అండ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్, ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీ, హైడ్రో పవర్ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ మొదలైనవి. ఇలాంటి థీమ్స్ని అర్థం చేసుకోవడంలో సక్సెస్ అయితే మన సగం పని అయిపోయినట్టే. ఓకే, ఇప్పుడే కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకున్నాం కదా, ఇంకా డీప్గా తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, లేక వాట్సాప్కి కరెంట్ అఫైర్స్ థీమ్ అని మెసేజ్ చేయండి. 2024 పేపర్ ప్యాటర్న్ని అనలైజ్ చేసి అందులో స్టాటిక్ అండ్ అనలిటికల్ క్వశ్చన్స్ని ఎలా బ్యాలెన్స్ చేశారో అర్థం చేసుకుందాం. 2024లో స్టేట్మెంట్ బేస్డ్ ఎంసీక్యూస్ 18 వచ్చాయి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి కాన్సెప్చువల్ క్లారిటీ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ 2 column కరెక్ట్నెస్ ఎంసీక్యూస్ 5. వీటికి ఫ్యాక్ట్స్ని కనెక్ట్ చేయడం రావాలి. నెక్స్ట్ 3 column కరెక్ట్నెస్ ఎంసీక్యూస్ 2 వచ్చాయి. వీటికి టాపిక్స్ని ఇంటర్లింక్ చేయడం తెలియాలి. స్టాటిక్ బేస్డ్ క్వశ్చన్స్ 50 వచ్చాయి. మల్టీ స్టేట్మెంట్ ఎంసీక్యూస్ 15. ఇవి అనలైటికల్ బేస్డ్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఇన్ఫరెన్స్ బేస్డ్ 5. వీటికి లాజికల్ రీజనింగ్ తెలియాలి. నెక్స్ట్ మ్యాచింగ్ ఎంసీక్యూస్ 5. వీటికి మ్యాచ్ టర్మ్స్, ఈవెంట్స్ ఆర్ టైమ్ లైన్స్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ అప్లికేషన్ బేస్డ్ ఎంసీక్యూస్ 5. వీటికి కాన్సెప్ట్స్ని ప్రాక్టికల్గా అప్లై చేయడం తెలిసి ఉండాలి. వీటన్నిటిని చూస్తే మనకు యూపీఎస్సీ ఏం సిగ్నల్ ఇస్తుందో అర్థమవుతుందా, అనలైటికల్ అండ్ మల్టీ డైమెన్షనల్ క్వశ్చన్స్ని అడగబోతుంది అని అర్థం. ఇప్పుడు ఆస్పిరెంట్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారో చూద్దాం. 1 కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వడంలో, నెక్స్ట్ ఎంసీక్యూస్ ప్యాటర్న్స్ని అనలైజ్ చేయడంలో. సో సొల్యూషన్ ఏంటి వీటికి? కరెంట్ అఫైర్స్ని థీమటిక్గా అరేంజ్ చేసుకోవడం, అలానే అరేంజ్ చేసుకున్న థీమ్స్ని కరెక్ట్ సోర్స్ నుంచి ప్రిపేర్ అవ్వడం. ఎంసీక్యూ ప్యాటర్న్ని అనలైజ్ చేసాం, అది ఎవాల్వింగ్ ప్యాటర్న్ అని అర్థమైంది. బట్ ఇప్పుడు దాని సొల్యూషన్ ఏంటి? ఎవాల్వింగ్ ఎంసీక్యూస్ని ప్రాక్టీస్ చేయడం. ఇప్పుడు 2023 అండ్ 2024 ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ని చూస్తే 2023లో స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 బేస్డ్ ఎంసీక్యూస్ ప్రొడ్యూస్ చేశారు. అలానే 2 column పేర్ క్వశ్చన్స్ ఎంసీక్యూస్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇవి కాస్త 2024 వచ్చేసరికి స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 బేస్డ్ క్వశ్చన్స్, అలానే 2 column పేర్ క్వశ్చన్స్ 10 వచ్చాయి. మరి 2024లో ఏ ప్యాటర్న్ని ఇంట్రొడ్యూస్ చేశారు? 3 స్టేట్మెంట్స్, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 ఒక 3 ఎంసీక్యూస్ అండ్ 3 column పేర్ క్వశ్చన్స్ ఒక 5 ఎంసీక్యూస్ అడిగారు. అంటే 2025లో ఈ ఫార్మాట్లో 30 ఎంసీక్యూస్ అడగొచ్చు. సో ఇలాంటి ట్రెండ్ని అనలైజ్ చేసి ప్యాటర్న్ని ఐడెంటిఫై చేసి యుక్తి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ని డిజైన్ చేశాం. అలాగే మీ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ని సులభతరం చేసే కల్పవృక్షం కరెంట్ అఫైర్స్ కోర్స్ని డిజైన్ చేశాం. ఈ 2 కోర్సెస్ చాలా రీసెర్చ్ చేసి రీక్రియేట్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ బాధ్యత ఏంటి అంటే ఎన్రోల్ అయ్యి సాల్వ్ చేయడమే. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో మీ ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈ వివేకం.